హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడే ఇంట్లో ఇది పళ్ళెం వేసుకుంటాం కదా, నాగుల చవితి ఒక్క పొద్దు తీర్చిన తర్వాత పుట్టగాడికి వెళ్ళి ఇంట్లో ఒక బొట్టు, పుట్టగాడ ఒక బొట్టు పెట్టుకుంటే అందుకే డబుల్ డబుల్ ఉన్నాయన్నమాట. వెళ్ళినప్పుడు మన సాంప్రదాయం ప్రకారం పెట్టుకోవాలి కాబట్టి వీడియోలు అయితే ఇంకా చేయకూడదని డిసైడ్ అయిపోయింది. ఆ పిల్లలతో డిస్టర్బ్ అయిపోయి అంటే ఎస్తమాను పిల్లలకి ఒకరికి బెతరు ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా నేను ఏదో ఒక పని చేసుకున్నాం, వీడియోలు కల్లా నమ్ముకుంటే బ్రతకలేమని చెప్పేసి ఇంకా వ్యూస్ రావట్లేదు, మనకు మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయినా నిజం చెప్పాలంటే. ఎందుకులే ఈ వీడియోలు కల్లా నమ్ముకోవడం అని చెప్పి వదిలేసి పొలం అయితే పెట్టేసిన. 1 ఎకరా వచ్చి చెనక్కాయ వేసిన, 2 ఎకరాలు అలసిందలు చల్లినాము. ఇంకా మామూలుగా బయట పనికి అయితే పోతానా, ఇంటికాడ అయితే ఖాళీగా ఏం లేను. గుడ్డలు కుట్టుకుంటా, బట్టలు ఉన్నప్పుడు బట్టలు కుట్టుకుంటా, ఇంట్లో పిల్లలు చేసుకుంటూ అట్లా బిజీ అవ్వాలి. లైఫ్లో ఖాళీగా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో రెస్ట్ తీసుకొని ఇంటికాడ పడుకొని నిద్రపోదాంలే అని ఏమి అనిపించదు నాకు. కష్టపడి ఏదో పని చేసుకోవాలా, ఏదో విధంగా మనకు 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్కమ్ సంపాదించాలా అని చెప్పి అదొక ఇది అనమాట. కానీ ఏదో చేయాలన్నట్టు చేస్తూ ఉండ, కానీ నిజం చెప్పాలంటే పని అయితే చేయలేకుండా నడుములు బాగా నస్తాయి. పొద్దునూకులు పని చేయాలంటే ఇంటికి వస్తే ఇంట్లో పని చేయలేము, పిల్లల్ని చూసుకోలేము, అలా చాలా కష్టం అవుతుంది. ఏదైనా బిజినెస్ చేద్దాం అనిపిస్తుంది, కానీ లాస్ వస్తాయి ఎట్లా అని అట్లా భయం వేస్తుంది. ఏం అర్థం కావట్లేదు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు పంట మీద అయితే 1,00,000 రూపాయలు అట్లా పెట్టుబడి పెట్టినాము. శనక్కాయకి 3 ఎకరాలకి ఎన్ని టిప్పులు అంటే 15 టిప్పులేమో ఎరువు చల్లినాము. ఒక్కొక్క టిప్పు వచ్చి 3,200 పడింది. అంటే జేసీబీకి, ట్రాక్టర్ బాడకి, ఎరువుకి కలిపి అనమాట. అట్లా దగ్గర దగ్గర 50,000 పైన దాంట్లోకే అయింది ఎరువుకే. ఇంకా శనక్కాయలకంట, సేద్యానికంట, పంట మందంట, ఎన్ని ఇవి ఉంటాయి కదా మొత్తము. పంట అయితే ఇప్పుడు చేతికి వచ్చింది కానీ కొయ్యలేదు, ఇంకా శనక్కాయలు పెరకలేదు అనమాట. దాంట్లో ఎంత వస్తుంది ఏమో తెలీదు. 1,00,000 రూపాయలు అయితే అప్పు చేసి పంట అయితే ఎక్కించిన. ఇంకా వస్తుందా అంటే అంత కష్టపడినాం, బాగా కష్టపడినాం. ఎండకైతే కనుక కాళ్ళు అంటకపోతే అంటే కూడా పైపులు మార్చాల్సి వస్తుంది. ఒక్క తడి కూడా వాన పడలేదనమాట. ఇప్పుడు పెరికేటప్పుడు ఒక్కసారి ఏమో పడింది. ఇంకా పెరుకుతాం కదా 6 నెలలు అనేసి వదిలేసినప్పుడు ఒకసారి పడింది. అట్లా ఉంది. ఏమో ఎట్లెట్లా వస్తుందో ఏమో అర్థం కావట్లేదు. పెట్టిన 1,00,000 రూపాయలు వస్తే సార్లే దేవుడా అన్నట్టు ఉండదు నా ప్రాణం అయితే. వచ్చేసిన తర్వాత చేయలేను కదా, సాలిచ్చేసి ఏదన్నా చూద్దామని అనిపిస్తుంది. కానీ ఏం చేయాలా, పల్లెటూరులో ఏం చేయాలనే ఇబ్బంది. బిజినెస్ చేయాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలా. ఇంకా పిల్లలు 3 బడికి పోతే ఒకదాన్ని